హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టార్టర్స్. సో హాయిగా డిన్నర్ చేశారు కదా. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్లో అంటే ఎస్పెషల్లీ నాస్డాక్లో రక్తపాతం అని చెప్పచ్చు. 2% పైగా డిప్ అయ్యి లైవ్లో ట్రేడ్ అవుతూ ఉంది. S&P కూడా ఏంటంటే 1% పైగా డిప్ అయి ట్రేడ్ అవుతుంది. సో డౌ జోన్స్ నార్మల్గానే స్లైట్ పాజిటివ్గా ఉంది. సో ఓవరాల్గా మరి గోడ దెబ్బ, సో రేపు మన స్టాక్ మార్కెట్కి చెంపదెబ్బ అవుతుందా లేదా? సో మరి బ్యాంక్ నిఫ్టీని రేపు ఎలా ట్రేడ్ చేయాలి, రేపు ఎటువంటి వ్యూ తీసుకోవాలి, రేపు హాయిగా నిద్రపోవాలి అని అంటే సో ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేసి చూడండి అని చెప్తాను. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అని చెప్తాను. రేపు మన స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటో చూద్దాం. సో మన ఇండియా జీడిపి నెంబర్స్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. డిఫెన్స్ స్టాక్స్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. సో అదేంటో చూద్దాం. సో L&T ఫినాన్స్, అదానీ గ్రీన్, ఏషియన్ పెయింట్స్, LTI మైంట్రీ వీటికి సంబంధించిన Q1 అప్డేట్స్ ఎలా ఉన్నాయి, సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ఏం చెప్తున్నాయి, సో ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ట్రేడింగ్ గ్రూప్స్కి షేర్ చేయమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి స్క్రీన్ మీద నాస్డాక్ చార్ట్ చూస్తున్నాము. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, సెల్లింగ్ ఏంటంటే హెవీగా అవుతూ ఉంది. సో మీరు చూస్తుంటే కనుక సో క్యాండిల్ పడే విధానం చూడండి. సో దేర్ ఇంటెన్షన్ ఈజ్ డౌన్. సో గ్యాప్ డౌన్ చాలాసార్లు అవుతుంటుంది గ్లోబల్ క్యూస్ బాగోకపోతే. సో ఓపెన్ అయ్యి చూడండి. సో మీకు చాలాసార్లు అబ్జర్వ్ చేయమని చెప్పాను. కిందకి వెళ్తున్నప్పుడు మీకు లైవ్లో టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ ఇస్తుంటాను. సో రోడ్ రోలర్ నడుచుకుంటూ వస్తున్నట్లు ఉంటుంది అనమాట, మూమెంట్ అనమాట. సో ప్రొక్లైనర్ పెట్టి ఏంటంటే అలా క్లీన్ చేసుకుంటా మట్టి తీస్తున్నట్లు ఉంటుంది అనమాట, ఒక లేయర్ లేపుతున్నట్లు ఉంటుంది. సో అలా అబ్జర్వ్ చేయమని చెప్తాను. సో ఇక్కడ 2.41% డిప్ అయింది. సో మనం రేపు అంటే యుఎస్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి సో కొద్దిగా ఏదైనా రికవర్ అయినా కూడా సో దట్ ఈజ్ అ డిఫరెంట్ కేస్. సో నా అంచనా ప్రకారం అయితే రికవర్ అవ్వాలంటే అట్లీస్ట్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు టచ్, సో రికవర్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు టచ్ పాయింట్ ఎంత ఉంది ఇక్కడ. సో ఈ లైన్ కనిపిస్తుంది కదా, 18,014 అరౌండ్. సో 18,014 అరౌండ్ అక్కడ సో ఏదన్నా కవరింగ్ వస్తే రావచ్చు అనమాట. సో కాబట్టి సో అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే నాస్డాక్లో జరుగుతుంది. సో దానికి కారణాలు అయితే కనుక కనిపిస్తున్నాయి. ఏంటంటే సో కారణాలు ఏంటి అని అంటే అక్కడ సో చైనాకి సంబంధించి అనమాట ఈ ట్రేడ్ వార్ అనమాట. సో చూడండి, పొటెన్షియల్లీ వర్సనింగ్ ట్రేడ్ టెన్షన్స్ విత్ చైనా. సో ఇది ఎప్పటి నుంచో నానుతూ ఉంది. సో ఆ ఇష్యూతో ఏంటంటే సో బిగ్ టెక్నాలజీ స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే డ్రాప్ అవుతూ ఉన్నాయి అన్నమాట. S&P కూడా ఏంటంటే 1% దాకా డిప్ అయింది. డౌ జోన్స్ బాగానే ఉంది, అర్థమవుతుందా? డౌ జోన్స్ చార్ట్ చూస్తే బాగానే ఉంది. కాకపోతే సో నాస్డాక్ ఇలా వరుసగా 2 days ఇలా అయిందనుకోండి, సో అది కూడా తిరగబడుతుంది. సో అట్లాగే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నాస్డాక్ ఇలా అయింది కాబట్టి మన టెక్ స్టాక్స్ ఉంటాయి కదా, రేపు ఇప్పుడు దాకా ఈ లాస్ట్ 2 daysలో మార్కెట్ అలా నిలబడటానికి కారణమైన టెక్ స్టాక్స్ ఉంటాయి కదా, అవి రేపొద్దున గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ చైనా ట్రేడ్ టెన్షన్స్ వల్ల నాస్డాక్ ఫాల్ డౌన్ అయ్యింది కదా, సో అవుతూ ఉంది కదా, మరి దాన్ని క్లబ్ చేసి చూడండి. సో డౌ జోన్స్ 0.35% పాజిటివ్ ఉంది, S&P 1% డిప్ ఉంది, సో నాస్డాక్ 2% డిప్ ఉంది. ఎప్పుడు కూడా ఈ నెంబర్లు చూడొద్దు, ఈ నెంబర్లే ఇంపార్టెంట్. అలాగే గిఫ్ట్ నిఫ్టీ రేపు ఎలా ఉంది, సో Q2 9కి ఎలా ఉంది అనేది చూసుకుంటా మనం 9:15కి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో పీపుల్ కనిపెట్టగలుగుతారు. కానీ ఆ ఒక్క విషయం అందరూ కనిపెట్టగలుగుతారు, కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు. గిఫ్ట్ నిఫ్టీని బట్టి సుమారుగా అంటే అట్లీస్ట్ 60% ఆఫ్ ది కేసెస్లో నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనే దాన్ని గిఫ్ట్ నిఫ్టీని బట్టి గెస్ చేయొచ్చు. కానీ ఓపెన్ అయిన తర్వాత ఎటుపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఉండదు. అలాంటివి కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఏంటంటే లైవ్ అప్డేట్స్ కోసం ఏంటంటే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. సో మార్కెట్ లైవ్లో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటానన్నమాట, నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు. రేపు అవైలబిలిటీ ఉంటాను కాబట్టి మీరు జాయిన్ అవ్వాలంటే ఈ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ద్వారా సో మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ వ్యూస్ చూడండి. జాయిన్ అయిన తర్వాత 3 months అబ్జర్వ్ చేయమని చెప్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దాని తర్వాత లెర్న్ చేద్దరు. కానీ
సో కాబట్టి ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి, పనిలో పనిగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం నిఫ్టీ మరి ఎట్లాగా అంటే చూడండి, గ్యాప్ డౌన్ అయిందనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ 2% డిస్కౌంట్ అయింది కదా, నిఫ్టీ కూడా 1%, 1.5% డిస్కౌంట్ మోడ్లో ఉందనుకోండి. ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనకి చెడింది, దాంట్లో మూమెంట్ లేదు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటున్నాము టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఈ ఐటీ స్టాక్స్ వల్ల కానీ ఇతరత్ర స్టాక్స్ వల్ల కానీ కాస్త నిలబడ్డాయి. సో హ్యూజ్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఇమీడియట్గా వెళ్ళి సో షార్ట్ సేల్ చేయొద్దు. సో బిగినర్స్ కానీ స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కానీ అందరూ చేసే మిస్టేక్ అదే, ఓపెనింగ్ వెళ్ళి సేల్ కొడతారు. సో చూడండి ఎంత చెడు ఉందో, దానికి తగ్గట్టుగా గిఫ్ట్ నిఫ్టీ సెట్ అయి ఉంటుంది. సో మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఎంత డిస్కౌంట్లో ఓపెన్ అవుతుందో. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ మీరు అనుకున్నంత డిస్కౌంట్లో ఓపెన్ అవ్వకుండా కొంచెం పైన ఓపెన్ అయినా ఆ డిప్కి మీరు సెల్ కొట్టే లోపు ఏంటంటే ఆర్డర్ జారిపోద్ది, మీకేం దొరకదు అక్కడ. అర్థమవుతుందా? అణ్వస్త్రాలు వేయకపోతే ఏంటంటే ఉన్న వస్త్రాలు గోచితో సహా ఊడిపోతాయి అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయ్యి సో కాస్త ఏంటంటే పైకి రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు హైయర్ లెవెల్లోకి వెళ్ళి చూడండి, జర ఓపెన్ అయింది అనుకోండి, జర కిందకి జారచ్చు, లేదా ఓపెన్ అయ్యి టపక్కని పైకి కూడా వస్తుంది. ఎందుకంటే ప్రీ మార్కెట్లో ఉన్న బై సెల్ ఆర్డర్స్ వల్ల అదనమాట, అంతే కదా. అలాంటప్పుడు ఏంటంటే మనం ఓపెన్ అయ్యి జారిన వెయిట్ చేయాలి. ఓపెన్ అయ్యి పైకి వస్తే కనుక హైయర్ లెవెల్లో ఎక్కడ మనకి సెల్లింగ్ పాయింట్ ఉంది అనే దాన్ని బట్టి వ్యూ తీసుకోవాలన్నమాట. హైయర్ లెవెల్లో సెల్లింగ్ అంటే హైయర్ లెవెల్లో అంటే ఇదేం పైదాకా ఏం రాదు. సో ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకోండి, సపోజ్ మనకి ఈ క్యాండిల్కి దగ్గరలోకి వస్తుంది, ఈ ఏరియాలోకి వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెడుతున్నాను చూసారా, ఈ ఏరియాలోకి వస్తుంది, ఈ చూసారా ఈ లైన్ దగ్గరలో ఈ ఏరియాలో చూడాలి ఎక్కడ సెల్లర్ ఉన్నాడు అనేది. సో ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు, ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు, ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు. సో ఎక్కడ ఓపెన్ అయింది అనేది కాదు. సో ఓపెన్ అయ్యి కాస్త ఇలా పైకి వస్తే కనుక ఈ లైన్ నేను డ్రా చేశాను చూసారా, ఆ ఏరియాలో అంటే ఇక చూడండి ఈ జోన్లో మనకి సెల్లింగ్ వస్తుందా లేదా చూసి అప్పుడు మనం వ్యూ తీసుకోవాలన్నమాట. నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు నిశ్చింతంగా పడుకోండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే మీకు ఆల్రెడీ లాస్ట్ 2 days నుంచి కూడా హెడ్డింగ్స్ అయ్యే పెడుతున్నాను. ఎందుకంటే క్యాండిల్ చూసారా, డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్. అలాగే ఏంటంటే దే ట్రై టు బై, ఆర్డర్లు దొరకట్లేదు. సో టర్నింగ్ పడేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఇట్లాంటి క్యాండిల్సే పడతాయి. కాబట్టి సో యుఎస్ లాంటిది అలా అయినప్పుడు మనకి టర్న్ అయ్యే అవకాశాలు 90% ఉంటాయి, కానీ గ్యారంటీ ఏమి ఉండవు. కానీ ఆ డౌన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ని మనం రన్నింగ్లో చూసి కన్ఫర్మేషనే తీసుకోవాలి, అంతే కదా. హెడ్డింగ్ నిన్న మొన్న హెడ్డింగ్ చూసినా అక్కడ మార్కెట్లో వోల్టాలిటీ ఉంటుందని చెప్పా, కానీ మార్కెట్లో దడేలని కిందకి వెళ్తుంది, మనం ఇదిగో ఈ నెంబర్ ఇది ఇక్కడ దాకా వెళ్ళొచ్చని వ్యూ అనేది మనం తీసుకోలేదు కదా, అలా తీసుకోమన్నమాట. ఎందుకంటే టెక్నికల్ వీక్నెస్ అనేది మనకి ఇంట్రాడేలో కనిపించాలి. సో మనం ఎన్ని మాటలుకున్నా ఇక్కడ డైనమిక్గా అక్కడ చార్ట్లో క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇస్తేనే, కన్ఫర్మేషన్ అంటే సాయంత్రం 3:30 కాదు, ఇనీషియల్ మూమెంట్స్లోనే మనకు అర్థమవుతుంది. అలా అర్థమైతేనే వెళ్తాం, లేకపోతే ఏంటంటే వెయిట్ చేయాలి. సో ఏదైనా కానీ యుఎస్ మార్కెట్ యొక్క డిప్పు ఆ ఇంపాక్ట్ రేపు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తాను. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ పీక్లో ఉంది కాబట్టి. వస్తాను మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఆల్రెడీ కొట్టుమిట్టాడుతూ ఉందన్నమాట, అది ఆల్రెడీ పొయ్యి మీద ఉంది, పెనంలో పడుతుందా లేదా అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, Q1 అప్డేట్లో L&T ఫైనాన్స్ ఆల్ టైమ్ హై నెట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది, 685 crores అనమాట. సో అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ జంప్స్ టు 31%. సో 31% అంటే మంచి నెంబరే. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే తెలుసు కదా, బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ల ద్వారా వచ్చే ఇన్కమ్ అనమాట. ఇప్పుడు మనం FD చేసామనుకోండి, మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు, మన మనీని వాళ్ళు రొటేట్ చేసుకుంటారు. బిజినెస్ లోన్, అలాగే పర్సనల్ లోను, వెహికల్ లోను, హౌసింగ్ లోన్స్, ఇట్లా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తారు కాబట్టి అవుట్ సైడ్న వాళ్ళకి లాభం వస్తుంది కదా. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత గెయిన్ అయింది, మనకెంత పే చేశారు, నెట్ ఎంత మిగిలింది అనేది ఉంటుంది కదా, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు దాన్ని. సో అది చాలా బాగా పెరిగిందనమాట. సో మనం చెప్పచ్చు. అలాగే ఏంటంటే రెవెన్యూ పెరిగింది, 17% దాకా పెరిగింది. సో మనకి NI పెరగటం, రెవెన్యూ పెరగటం, ఓవరాల్గా ప్రాఫిట్స్ పెరగటం, సో అది ఆల్ టైమ్ హై అవ్వటం ఆ ప్రాఫిట్లు, సో నెట్ ప్రాఫిట్ అనేది. కాబట్టి ఇవన్నీ కూడా L&T ఫైనాన్స్కి శుభసూచకం అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, డిఫెన్స్ స్టాక్స్కి సంబంధించి సో మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ స్టెప్స్ అనమాట, అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకోవటం. సో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఎక్స్పోర్ట్స్, డెవలప్మెంట్, హైటెక్ వెపన్స్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయడంతో ఈ స్టాక్స్ ఫోకస్ ఉన్నాయి. చూడండి లాస్ట్ 2 to 4 months మీరు చూస్తే కనుక డిఫెన్స్ స్టాక్స్, రైల్వే స్టాక్స్,
వాల్యుయేషన్తో సంబంధం లేకుండా పీపుల్ ఎగబడి కొన్నారు. ఎందుకనంటే మేజర్ సోషల్ మీడియా పీపుల్ అంతా కూడా వీటిని మల్టీ బ్యాగర్స్ అని ప్రమోట్ చేయడం వల్ల అవి బ్యాగర్సే, కానీ మన ఆ పాయింట్స్ డిస్కస్ చేసేటప్పటికి ఆల్రెడీ బ్యాగర్స్ అయ్యాయి. చాలా ఓవర్ వాల్యుయేషన్స్లో హై పీఈస్లో ఉన్నాయి. సో కాబట్టి చాలా జాగ్రత్త అని చెప్తానమాట. సో హైయర్ పీఈస్లో హైయర్ వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు మార్కెట్లో పద్దాకా ఐఏ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ ఫేమస్గా నడుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ప్రీమియంలో నడుస్తూ ఉంటాయి. అందరూ ఎగబడుతున్నప్పుడు సో ఒక చోట ల్యాండ్ ఉంది, అందరూ ఎగబడుతున్నప్పుడు ఎక్కువ రేటు చెప్తారు కదా. కాబట్టి అలాంటివి జరుగుతున్నప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రమాదం అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎల్టీఐ మైంట్రీకి సంబంధించి సో రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5.1% పెరిగింది. ప్యాడ్ చూస్తే 1.5% పెరిగింది. సో సూపర్ ఏం కాదు. సో ఎందుకనంటే సూపర్గా అంతగా పర్ఫామ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మెర్జింగ్ తాలూకా ఇష్యూస్ ఉంటాయి. ఎప్పుడైనా మైంట్రీ సో ఎల్టీఐ మెర్జ్ అయినాయి కదా. సో ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఈ మైంట్రీ, సో కాబట్టి ఏంటంటే ఎల్టీఐ మైంట్రీ మెర్జ్ అయింది కాబట్టి ఆ క్లయింట్స్, వాళ్ళ క్లయింట్స్ వీళ్ళ క్లయింట్స్ ఇద్దరు రెండింటికి కలిపి ఎంటిటీ ఉంది కదా, దీనికి ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది కొంచెం కష్టమైన థింగ్ అనమాట. కాకపోతే ఏంటంటే కంపెనీకి ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో జస్ట్ Q1 అప్డేట్గా చూడండి. ఫ్రెండ్స్, అలాగే IMF సో ఇండియాకి సంబంధించిన అవుట్లుక్ ఏంటంటే సో ఫైనాన్షియల్ ఇయర్ 25కి సంబంధించిన జీడిపి గ్రోత్ అవుట్లుక్ అనేది సో చూడండి 7%కి వాళ్ళు పెంచారనమాట. సో అంతకుముందు ఇచ్చిన నెంబర్ కన్నా వీళ్ళు పెంచారనమాట. సో చూడండి ఫోర్కాస్ట్ రైజ్ ఆన్ బెటర్ ప్రైవేట్ కన్జంప్షన్ అవుట్లుక్ అని చెప్తున్నారు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 26కి సంబంధించిన జీడిపి అవుట్లుక్ అనేది 6.5%గా ఉండొచ్చు అనేది వాళ్ళ అంచనా అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే నజారా టెక్కి సంబంధించి సో GST షోకాజ్ నోటీస్ వచ్చింది, లయబిలిటీ ఆఫ్ ది 846 crores అనమాట. సో అది ఒకసారి చూడండి, అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఏషియన్ పెయింట్స్కి సంబంధించి ఆపరేటింగ్ రెవెన్యూ 2% డిక్లైన్ అయింది, ప్యాట్ 24% డిక్లైన్ అయింది. సో సింగిల్ క్వార్టర్ అట్లా అయింది కదా అని చెప్పి మీరు చెడుగా అనుకోవద్దు ఏషియన్ పెయింట్స్ గురించి. మంచి కంపెనీ. ఓవరాల్గా ఎప్పుడైనా సరే స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ చూడాలంటే ఇయర్లీ పర్ఫార్మెన్స్ చూడండి, ఇయర్లీ రిపోర్ట్స్, ఇయర్లీ రెవెన్యూ, ఇయర్లీ ప్రాఫిట్స్ అవి చూడండి అనమాట. ఒక క్వార్టర్ అటు ఇటు అవుతుంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసి పెరగాలి అంటే మనం కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి దేంట్లో కూడా స్టే ఇన్వెస్టర్ అయ్యి ఉండలేమన్నమాట. సాధ్యం కాదు అది. చూడండి ఫ్రెండ్స్, అలాగే అదానీ గ్రీన్కి సంబంధించిన Q1 అప్డేట్. సో చూడండి, అదానీ గ్రీన్ ఆపరేషనల్ కెపాసిటీ అప్ 31% ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాగే సేల్ ఆఫ్ ఎనర్జీ అప్ 22% అప్ అనమాట ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో విండ్ పోర్ట్ఫోలియో 36% అనేది కనిపిస్తుంది. అలాగే సోలార్ పోర్ట్ఫోలియో. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్రెడీ డౌన్కే నడుస్తుంది. అది చూడండి, డౌన్ సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు. సో కవరింగ్ అనేది జరిగింది, అంటే ఈ షార్ట్స్ తాలూకా కవరింగ్ అనేది జరిగింది. సో హైయర్ లెవెల్లో మళ్ళీ టేల్స్ కనిపిస్తున్నాయి అని అంటే సో డెఫినెట్గా ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా సెల్లింగ్ చేస్తున్నారు. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 10,000 లాట్స్ సెల్ చేశారనుకోండి, ఒక 3,000 కవర్ చేశారనుకుందాం ప్రాఫిట్ బుకింగ్, అంతే కదా. సెల్ చేసుకుంటా వచ్చి కొన్ని బై చేస్తే ఏమవుతుంది, ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఆ వచ్చిన మనీతో ఫ్రెష్గా మళ్ళీ ఏంటంటే సెల్ చేసుకుంటా కిందకి వెళ్తున్నారు. సో నిఫ్టీ ఐటీ సపోర్ట్తో నిఫ్టీ నిలబడింది. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ వీక్గా ఉంది. నాస్డాక్ వల్ల ఐటీ బ్యాడ్ అయితే సో రేపు మన మార్కెట్ కూడా కుప్పకూలే అవకాశం ఉంది. కానీ అక్కడ అవుతుందా లేదా అనేది టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చూసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యూ తీసుకోవాలనేది చూసుకోవాలి. నేను ఇస్తాను, మీరేమీ వర్రీ పడాల్సిన అవసరం లేదు, హాయిగా నిద్రపోండి. రైట్. సో టెక్నికల్ కన్ఫర్మేషన్ లేకుండా మనం హెడ్డింగ్లు ఎన్ని పెట్టుకున్న ఉపయోగం లేదు. ఆ టెక్నికల్ వీక్నెస్ అక్కడ కనిపించాలి. రేపు కానీ ఓపెనింగ్ ఎగబడి సెల్లి కొడితే కనుక సో ఏది నన్ను చూడు నా ఊపు చూడు అని చెప్పి వెళ్తారు చాలామంది. నాకు కానీ తెలుసు ఏషియన్ మార్కెట్స్ డౌను, గిఫ్ట్ నిఫ్టీ డౌను, ఆల్రెడీ నైట్ నాస్డాక్ నేను తెల్లారిదాకా మేలుకొని చూశాను, అది కూడా రెడ్. కాబట్టి ఓపెనింగ్ వెళ్ళి సెల్ కొడతాను. సో తెలియదు, మిగిలిన జనాలకు తెలియదు, మనకే తెలుసు ఆ విషయం. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన అప్డేట్తో స్టాక్ మార్కెట్లో గెయిన్ ఉండదు. ఈ పాయింట్ రాసుకోండి. కాబట్టి ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్తే వెళ్ళండి. సో కాస్త పైకి రీట్రేస్మెంట్ వచ్చి ఎక్కడి నుంచి డిప్ కొడుతుందో చూసుకుంటూ చేయాలన్నమాట. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కన్నా ఆల్రెడీ నిఫ్టీని ట్రేడ్ చేయడం బెస్ట్ అనమాట రేపు. ఎందుకంటే ఐటీ దెబ్బ ఉంది కదా, కాబట్టి ఏంటంటే ఆ ఇండెక్స్ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ కన్నా కూడా నిఫ్టీ వైపు ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. సో ఏంటి అనేది రేపు రన్నింగ్లో అప్డేట్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. మీరు హాయిగా నిద్రపోండి. సో వీడియో మీద అభిప్రాయాల్ని అలాగే మార్కెట్ మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్, రేపు కలుద్దాం.